హాయ్ అండి. నమస్తే. గ్యాంగ్ వార్ 3వ భాగం. 2 కార్లు ఆ చీకటి రాత్రి పోలీస్ స్టేషన్ ముందు ఆగాయి. ఎందుకైనా మంచిదని ఆ రాత్రి స్టేషన్లో మకం వేసిన ప్రసాద్ ఎస్పీ కారుని చూడగానే హడావిడిగా బయటకు పరిగెత్తాడు. సిఐ పర్వతరావు, ఎస్పీ దామోదరంతో పాటు సిటీ సెషన్స్ జడ్జి పేరినాయుడు కూడా కిందకు దిగడంతో ఉక్కిరిబిక్కిరవుతూ బిగుసుకుపోయాడు ఎస్ఐ ప్రసాద్. ఎలా ఉన్నాడు? ఉపోద్ఘాతం లేకుండా సూటిగా పాయింట్లోకి వచ్చేశాడు సిఐ. గంట క్రితమే స్పృహొచ్చింది సార్. కేకలతో గందరగోళం చేస్తుంటే కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డ ముక్కలు కుక్కించాను. మరో విషయం సార్, వాడికి స్పృహొచ్చే ముందే లాయర్ హరిహరరావు వచ్చాడు. ఉలిక్కి పడ్డారు ప్రమాణత్రయం. ఎందుకొచ్చాడు? టక్కున అడిగాడు ఎస్పీ. తన కొడుకు కోసమే సార్. ఇక్కడికి వచ్చాడేమో అని చూడడానికి వచ్చాడట. ఏం చెప్పావు? చాలా నమ్మకంగా చెప్పాను సార్. ఆ కార్తీక్ ఈ చుట్టుపక్కలకే రాలేదని. ముసలిముండా కొడుకు, నమ్మినట్టు కనిపించలేదు, కానీ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మార్నింగ్ కోర్టు ద్వారా అప్రోచ్ అవుతాడేమో. నాయుడు కేసి అర్థవంతంగా చూశాడు ఎస్ఐ ప్రసాద్. ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు ఆ కుర్రాన్ని కన్విన్స్ చేసే విషయం చూడండి. అనవసరంగా ఈ సమయంలో పోలీస్ స్టేషన్లో ఉండడం మంచిది కాదు, అసహనంగా అన్నాడు నాయుడు. పద పద, ఎస్ఐని అదిలించాడు పర్వతరావు. రండి సార్, రండి. ఒక కానిస్టేబుల్కి సైగ చేసి హడావిడిగా కారిడార్లోకి నడిచాడు ఎస్ఐ. కారిడార్ చివర్న ఉంది చీకటి గుయ్యారంలా ఆ గది. దాని ఓచల తలుపు తాళం తీసి తలుపు తెరిచాడు ఎస్ఐ. గదిలో ఎవరున్నదే కనబడనంత చీకటి. బరువైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మాత్రం పాము బుసల్లా వినపడుతున్నాయి. ఒక కానిస్టేబుల్ కిరసనాయిల్ దీపం ఒకటి తీసుకొచ్చాడు. కానిస్టేబుల్ వెనక గుయ్యారంలో ఉన్న ఆ సెలలోకి అడుగుపెట్టారు వారు. భరించలేని దుర్గంధం ముక్కుల్ని అదరగొడుతుంటే అప్రయత్నంగా కర్చీఫ్లతో ముక్కులు మూసుకున్నారు. కిరసనాయిలు దీపం గుడ్డి వెలుగులో గోడకు జార్లాబడి కనిపించాడు కార్తీక్. అతని చేతులు వెనక్కి విరిచి కట్టేయబడి ఉన్నాయి. నోట్లో గుడ్డలు కుక్కబడి ఉన్నాయి. కదిలేందుకు కూడా శక్తి లేనట్లు నిస్సత్తువుగా పడి ఉన్నాడతను. ఓచల తలుపులు తెరుచుకుని ఎవరో లోపలికి రావడం చూశాడతను. ఎస్ఐని తప్ప మిగిలిన వారిని గుర్తించలేకపోయాడు కార్తీక్. వాళ్ళు ఎవరో దొంగల్లా లోపలికి ఎందుకొచ్చారో అతనికి అర్థం కాలేదు. లేచి నించోవాలని తెలియదురా దొంగనాయాలా? ఎస్పీ దొరగారి ముందు కార్తీక్ కూర్చుని ఉన్నందుకు ఉగ్రుడైపోతూ బూటు కాలెత్తి అతని డొక్కలో తన్నాడు ఎస్ఐ అలవాటు ప్రకారం. షూర్కో, మందలింపుగా అన్నాడు ఎస్పీ దామోదరం. తగిలిన దెబ్బకి కలిగిన బాధను ప్రదర్శించే ఓపిక కూడా లేనట్టు శిలలా ఉండిపోయి మసక వెలుగులో ఆ ఖరీదైన మనుషుల్ని తేరిపార చూశాడు కార్తీక్. వారిలో ఒకరు ఎస్పీ అని తెలిసింది. మిగిలిన ఇద్దరిలో పర్వతరావుని చూడగానే గుర్తుపట్టాడతను. ఆవేశం రక్తనాళాలలో చిందులు తొక్కింది. ఏమీ చెయ్యలేని నిస్సహాయత శరీరాన్ని కుంచింపజేస్తూ ఉండగా అసహ్యంగా చూశాడతని కేసి కార్తీక్. ఆ చూపుల్ని నిర్లక్ష్యంగా దులిపేసుకుని, చూడు మిస్టర్, నువ్విలా గొడవ చేయడానికి రావడం బాగుండలేదు. అనవసరంగా ముగిసిపోయిన ఒక సమస్యను తిరిగి మొదటికి తీసుకురావడం వల్ల నీకు జరిగే మేలు ఎంతమాత్రమూ లేదు. జరిగిందేదో జరిగిపోయింది. అదో పీడకలలాగా మర్చిపోయి నీ మానాన నువ్వు ఊరుకుంటే ఎవరికి ఎటువంటి కష్టాలు ఉండవు అనునయంగా అన్నాడు పర్వతరావు. అగ్నికణాలు కురుస్తున్న కళ్లతో చూశాడతని కేసి కార్తీక్. అవును కార్తీక్, నువ్వు గొడవ పెట్టుకోవాలనుకుంటుంది చక్రవర్తి గారితో అన్న విషయం మర్చిపోతున్నట్టున్నావు. అటువంటి పెద్ద మనిషితో గొడవ పెట్టుకోవడం అంత మంచిది కాదు నీకు, నీ కుటుంబానికి కూడా, ఎస్పీ దామోదరం హెచ్చరికగా అన్నాడు. కార్తీక్ గింజుకున్నాడు. నోటి నిండా కుక్కబడిన గుడ్డ ముక్కలు అతడు మూలగడానికి కూడా వీలు కలిగించటం లేదు. ఆ క్షణంలో తనకే శక్తి ఉంటే లజ్జారహితంగా తన దగ్గరకు వచ్చిన వారందరి మెడలు విరిచేయాలన్న ఉద్రేకం కలగసాగింది అతనికి. అవసరాలు మనుషుల్ని దిగజారుస్తాయని విన్నాడతను. కొన్ని సంఘటనలు కూడా చూశాడు. కానీ ఇప్పుడు తను చూస్తున్నది మనుషుల దిగజారుడుతనానికి పరాకాష్ట. చూడబ్బాయ్, నువ్వు లాయర్వి, నన్ను గుర్తుపట్టే ఉంటావు. వెలుగులోకొచ్చాడు నాయుడు. కార్తీక్ ఆయనను చూడగానే కనుబొమ్మలు ముడిచాడు. లా గురించి నీకు తెలుసు, కానీ అందులో లొసుగుల్ని ఎలా వాడుకోవాలో నీకింకా అనుభవపూర్వకంగా తెలియదు. 10 మంది సాక్షులు ఉండగా పట్టపగలు నడి రోడ్డు మీద పొడిచిపారేసిన హంతకుల్ని కూడా ఒక్కోసారి చట్టం ఏమీ చేయలేదు. ఇక ఏ సాక్ష్యమూ లేకుండా జరిగిన ఒక సంఘటనని నువ్వు చట్టం సాయంతో ఏమీ చేయలేవు. ఆ అనుభవం ఉన్నవాడిగా చెబుతున్నాను. ఎంతో కొంతకి ఈ విషయం సెటిల్ చేసుకో. ఎవ్వరికి ఏ సమస్య ఉండదు. నువ్వు గందరగోళం చేసినా పేపర్లోకి ఎక్కుతావే తప్ప నువ్వు కోరుకునేది ఏదీ సాధించలేవు. ఏమంటావు?
ముగ్గురు ఆ మసక వెలుగులో తన చుట్టూ చేరి చేస్తున్న హితబోధకి తన మెదడు అగ్నిపర్వతంలా పేలకుండా ఇంకా ఎందుకు నిస్తేజంగా ఉండిపోయిందో కార్తీక్కి అర్థం కాలేదు. ముగ్గురు అతని మొహంలోకి చూస్తూ అతని సమాధానం కోసమన్నట్లు ఆగారు. అప్పుడు తెలిసింది తమకి అతను ఎందుకు జవాబు ఇవ్వడం లేదు ఎస్పీకి. అతడి నోటిలో గుడ్డలు తీయండి, అతన్ని మాట్లాడనివ్వండి ఆదేశించాడు. ఎస్ఐ తటపటాయిస్తూనే కార్తీక్ నోటిలో కుక్కబడిన గుడ్డ ముక్కలు లాగేశాడు. అంతవరకు అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటున్న కార్తీక్ స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నాడు. దవడలు బాగా నొప్పి పుడుతున్నాయి. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ నిర్ణయం? సిఐ అడిగాడు. రాస్కెల్స్, బుల్లెట్లా దూసుకొచ్చిందా మాట. సంఘంలో గొప్పవాళ్లుగా పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, అధికారాలు గల పెద్ద మనుషులుగా చలామణి అయ్యే మీ నిజస్వరూపాలు ఇంత భయంకరంగా ఉంటాయని చెబితే నమ్మలేకపోయాను. బాస్టర్స్, మిమ్మల్ని వరుసపెట్టి నరికినా తప్పులేదు. శక్తినంతా కూడదీసుకుని అరిచాడు కార్తీక్. తన క్షణంలో ఎంత తప్పు చేస్తున్నాడో అతనికి తెలియదు. అతని వయసు ఎంతని, అనుభవం ఏమాత్రమని, నల్లకోటులోని నలుపు ఇంకా శరీరంలో ఇంకని ఒక పిల్లలాయరు. తన గర్జనలకు అన్యాయదేవత హడలిపోయి పారిపోతుందన్న భ్రమలో ఉన్న ఒక యువకుడు తను అడుగుపెట్టిన లోకంలో ఎంత కల్మషం, కుళ్ళు, అవినీతి వేళ్ళూనుకున్నాయో గ్రహించలేని అమాయకుడు. తన ఆవేశంలో తను ఏం చేస్తున్నాడో, పర్యవసానం ఎలా ఉంటుందో గ్రహించలేని తెలివి తక్కువవాడు. ఈ దేశంలో లక్షలాది ఆవేశపరులైన యువకులకి ప్రతినిధి. అతని మాటలకు అదిరిపడ్డారు ముగ్గురు. ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి స్పందించి మనుషులుగా ఆ దుర్మార్గుల్ని శిక్షించవలసిన మీరు ఆ దుర్మార్గుల అండ కోసం న్యాయాన్ని సమాధి చేయాలనుకుంటున్నారు. దేశానికి చీడపురుగులు, నేరాలు చేసే క్రిమినల్స్ కాదరా, వాళ్లకంటే ప్రమాదకరమైన మీరు. మీ స్వార్థాల కోసం నేరస్తుల్ని బ్రతికించి వారి పెరుగుదలకి దోహదం చేసి ఆ నీడలో మీరు అష్టైశ్వర్యాలతో తులతోగాలనే దుర్మార్గులు, సంఘ విద్రోహక శక్తులు మీరు. మీలాంటి అధికారుల వల్లే ఈరోజు దేశం కలుషితమైపోయింది. వాడి నోరు మూసేయ్, ముందు వాడి నోరు కట్టేయ్, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు అరిచాడు ఎస్పీ. వెంటనే కార్తీక్ నోరు నొక్కేయబడింది. రాస్కెల్, ఎన్ని మాటలన్నాడు! దడదడలాడుతున్న గుండెను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ చెమటలు తుడుచుకున్నాడు నాయుడు. అందరూ ఆ గదిలో నుండి బయటకొచ్చారు. ఇప్పుడేం చేద్దాం సార్? సిఐ పర్వతరావు అడిగాడు. చక్రవర్తికి ఫోన్ చేద్దాం, సాలోచనగా అన్నాడు ఎస్పీ దామోదరం. ఎస్ఐ గదిలోకి చేరారు అందరూ. దామోదరం చక్రవర్తికి ఫోన్ చేస్తుంటే మిగిలిన వారు నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. చక్రవర్తి ఫోన్లో ఎస్పీ చెప్పిందంతా ప్రశాంతంగా విన్నాడు. తను చెప్పవలసింది చెప్పాడు. ఎస్పీ ఫోన్ క్రెడిల్ చేసి చైర్లో జారగిలబడుతూ తన ఎదురుగా నిలబడి ఎస్ఐ సిఐలను చూశాడు. హరిహరరావు ఫోన్ నెంబర్ తెలుసా? ఎస్ఐని అడిగాడు. తెలుసు సార్. వెంటనే ఫోన్ చేసి హరిహరరావుతో ఏం చెప్పాలో వివరించాడాయన. ఎస్ఐ ఫోన్ అందుకుని హరిహరరావు ఇంటికి రింగ్ చేశాడు. ఫోన్ హరిహరరావు ఎత్తాడు. ఎవరు? హరిహరరావు గారా? నమస్తే సార్, నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రసాద్ని మాట్లాడుతున్నాను సార్. ఇందాక మీరు మీ అబ్బాయి కనబడడం లేదు అని చెప్పారు. నేనే ఎందుకైనా మంచిదని మా నైట్ పెట్రోల్ టీంకి మీ అబ్బాయి కనిపిస్తాడేమో సిటీలో గాలించమని చెప్పాను సార్. మీ అబ్బాయి మా వాళ్లకు కనిపించాడట సార్. అవును, కనిపించాడట. సంధ్య టాకీస్ సెంటర్లో రోడ్డు పక్కన కూర్చుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడట. మా వాళ్ళు అతన్ని మీ ఇంటికి తీసుకొద్దాము అని ప్రయత్నించారట, కానీ సాధ్యం కావడం లేదు సార్. అక్కడి నుండి కథలనని మొండికేశాడట. మీరు వెళితే అతను మీ వెంట రావచ్చు. వెళుతున్నారా? అలాగే సార్. భలేవారే, నాదేముంది సార్, మీలాంటి పెద్దవాళ్ళకి ఆ మాత్రం సాయం చేయడం నా ధర్మం సార్. బెస్ట్ ఆఫ్ లక్. ఉంటాను సార్. ఫోన్ పెట్టేసి ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పాడు సార్. వినయంగా విన్నవించాడు ఎస్ఐ ఎస్పీతో. వెరీ గుడ్, తల ఊపాడు ఎస్పీ. సిఐ కేసు తిరిగి సంధ్యా సెంటర్ నీ సర్కిల్లోనే ఉంది కదూ? ఏ పోలీస్ జ్యూరిస్డిక్షన్లో ఉంది అడిగాడు. సిఐ చెప్పాడు. నువ్వు వెంటనే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళు. మరో అరగంటలో బహుశా యాక్సిడెంట్ రిపోర్ట్ రావచ్చు. హరిహర్రావు డెడ్ బాడీ కళ్ళారా చూసిన తర్వాత ఫోన్ చెయ్యి. ఎస్ సార్. వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోయాడు సిఐ. సుమారు గంట ఉత్కంఠభరితంగా గడిచింది. సడన్గా ఫోన్ మోగింది. చప్పున రిసీవర్ అందుకున్నాడు ఎస్పీ. సిఐ పర్వతరావు కంఠం వినబడింది. సార్, సంధ్యా సెంటర్లో యాక్సిడెంట్ జరిగింది. గుర్తు తెలియని కారు ఒకటి లాయర్ హరిహరరావును గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోయిందని సెకండ్ షో చూసి వెళ్తున్న వాళ్ళు రిపోర్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేస్. హరిహరరావు గారు స్పాట్లోనే పోయారు.
వెరీ గుడ్. ఫోన్ కట్ చేసి మరో నెంబర్ రింగ్ చేశాడు ఎస్పీ. కనెక్షన్ రాగానే ఏదో మాట్లాడాడు. మరో అరగంట తరువాత నల్లరంగు అంబాసిడర్ వచ్చి ఆగింది స్టేషన్ ముందు. 4 మనుషులు స్టేషన్లోకి వచ్చారు. చక్రవర్తి గారు పంపారు సార్. అందరిలోనూ మరీ భయంకరంగా ఉన్న 6 అడుగుల ఆజానుబాహు చెప్పాడు. ఎస్ఐకి సైగ చేశాడు ఎస్పీ. వారిని కార్తీక్ ఉన్న సెల్కేసి తీసుకుపోయాడు ఎస్ఐ. 5 నిమిషాల్లో కార్తీక్ని గోనె బస్తాలా మోసుకుని నల్లరంగు అంబాసిడర్లోకి ఎక్కించుకుని కామ్గా వెళ్లిపోయారు చక్రవర్తి మనుషులు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఎస్పీ. ఎస్ఐ కేసి తిరిగి, చూడు, ఈ రాత్రి జరిగిన విషయాలు రహస్యంగా ఉండిపోవాలి. మేమిలా స్టేషన్కి వచ్చినట్టు కూడా ఎక్కడా బయటికి పొక్కకూడదు, అర్థమైందా అన్నాడు. ఎస్ సార్, స్టిఫ్గా నిలబడి అన్నాడు ఎస్ఐ. పదండి నాయుడు గారు, బాగా అలసిపోయాం. బయటికి నడిచాడు ఎస్పీ. లాభసాటి బేరాన్ని ముగించినందుకు ఎవరెవరికి ఎంతెంత ముడుతుందో లెక్కలు వేసుకుంటున్న ఎస్ఐని గదిలోనే విడిచి ఆ 2 కారులో వెళ్లిపోయారు. స్టేషన్ ఆవరణలోని చెట్టు మీద అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న తీతూపిట్ట ఒకటి వికృతంగా అరవడం ప్రారంభించింది. హైదరాబాద్ స్టేషన్ నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరే ట్రైన్స్కి కొరతేమీ లేదు. అందుకే చక్రవర్తి మనుషులు ఆత్రపడడం లేదు. చాలా తాపీగా సిటీ లిమిట్స్ దాటి 10 కిలోమీటర్లు వెళ్లిన తరువాత రైల్వే ట్రాక్ పక్కగా ఉన్న బ్రహ్మచెవుడు పొదల వెనుక కారాపారు. అప్పటికి కార్తీక్కి స్పృహొచ్చింది. చీకటి గదిలో నుండి తనను పోలీసులు ఎక్కడికో తీసుకుపోతున్నారోని అర్థమైన కాలు చెయ్యి కదిపే అవకాశం, పెదవి మెదిపే అవకాశం లేకపోవడంతో మూలుగుతూ సీటు కింద అలాగే ముద్దలా పడి ఉన్నాడు. కారు ఆగగానే చక్రవర్తి మనుషులు కార్తీక్ని బయటకు లాగారు. చిమ్మ చీకటి. తెల్లటి క్యాన్వాస్ మీద నల్లరంగు వలకబోసినట్లు అలుముకుని ఉంది. కార్తీక్ని భుజం మీదకి ఎత్తుకున్నారు 2. మిగిలిన 2 కారు దగ్గరే ఆగారు. కార్తీక్ గింజుకోవడం చూసి నవ్వుకున్నారు 4. తొందరపడుకురా కట్మల్ నాయాల. మరో 10 నిమిషాల్లో నీకే సమస్యలు ఉండవు. కదలకుండా అలాగే పడి ఉండు, వెటకారంగా అన్నాడు ఒక గూండా. అప్పుడు అర్థమైంది తనను వాళ్ళేదో చేయబోతున్నారని కార్తీక్కి. మరింతగా గింజుకోబోయాడు కానీ బలంగా ఉన్న ఆ గూండాల చేతుల్లో అణుమాత్రం కూడా శరీరాన్ని కదల్చలేకపోయాడు. 2 గూండాలు అతన్ని పట్టాల మీదకి మోసుకుపోయారు. పట్టాలకి దూరంగా ఉన్న సిగ్నల్స్ పోల్ మీద ఎర్రలైటు మృత్యు 3వ నేత్రంలో రక్తం కక్కుతోంది. కార్తీక్ని పట్టాల మీద కాస్త దూరంగా మోసుకుపోయి కిందకి దింపారు గూండాలు. ప్రాణభయంతో అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. రక్తం వేగంగా పరుగులు తీస్తుంది అతని రక్తనాళాలలో. శరీరమంతా స్వేదంతో తడిసి ముద్దవుతుంది. కార్తీక్ని పట్టాలకు అడ్డంగా పడుకోబెట్టారు 2 గూండాలు. ఎరా, భయంగా ఉందా? ధైర్యం తెచ్చుకో, పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా పెద్ద మోత వినపడుతుంది, ఆ తర్వాత వెచ్చగా గాలొచ్చి తగులుతుంది. వెంటనే డీజిల్ ఇంజిన్ బంపర్ బలంగా తగులుతుంది. ఆ దెబ్బకే స్పృహ తప్పడమో, మరీ అర్భకుడివైతే గుండె ఆగిపోవడమో జరగాలి. అలా జరగకపోతే ఇంజిన్ ముందు చక్రాలు నీ మీదకు ఎక్కడం నీకు ఒక అరసెకండ్ కాలంలో తెలుస్తుంది అంతే. ఆ తరువాత ఎటువంటి బాధ ఉండదు, సింపుల్. అతన్ని పట్టాలకు బిగించి కడుతూ వివరిస్తున్నాడు ఒక గూండా. కార్తీక్ తన మాటలకి గిజగిజలాడిపోవడం అతనికి ఎంతో ఆనందాన్నిస్తుంది. గంజాయి దట్టించిన 2 సిగరెట్లు ఏకకాలంలో కాల్చినా అతనికి ఆ కిక్కు రాదు. కార్తీక్ తలను పట్టాలకి నొక్కిపెట్టి బలంగా తాడుతో పట్టాలకు బిగించి కట్టాడు కదలకుండా 2వ గూండా. తమ పనితనం సంతృప్తి కలిగించిన తరువాత ట్రాక్ దిగి పల్లంలోకి వచ్చారు 2 గూండాలు. ట్రైన్ డ్రైవర్ పట్టాల మీదున్న వీడిని చూసి రైలాపడు గదా, సిగరెట్ వెలిగించుకుంటూ సందేహం వ్యక్తం చేశాడు ఒక గూండా. అవకాశం లేదు. మరో 10 నిమిషాల్లో ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రావాలి. అది దూరంగా ఉన్న మలుపు తిరగగానే డ్రైవర్కి ట్రాక్ మీద ఉన్న వీడు కనపడినా బ్రేక్ వేస్తే ప్రయోజనం ఉండదు. 50-60 కిలోమీటర్ల వేగంలో ఉన్న ట్రైన్ బ్రేక్ వేస్తే అది కార్తీక్ను దాటి 25 గజాలు వెళ్లిన తరువాత ఆగుతుంది. 2 రావాల్సిన సూపర్ ఫాస్ట్ ట్రైన్ కోసం నిశ్శబ్దంతో నిరీక్షించసాగారు. 3 నిమిషాల తరువాత ఎక్కడో నిశ్శబ్దంలో డీజిల్ ఇంజిన్ కోత ఒకటి లీలగా వినపడింది. వాచ్ కేసి చూసుకుని మరో 7 నిమిషాలు తాపీగా అన్నాడు ఒక గూండా 2వ వాడితో. చెవి పట్టాకి నొక్కిపెట్టి కట్టడంతో పట్టాల మీద ఎక్కడో దూరంగా కదులుతున్న ట్రైన్ చక్రాల శబ్దం లీలగా వినబడసాగింది కార్తీక్కి. తన ఆఖరి గడియలు సమీపించాయని నిర్ధారణ కాగానే ఒక్క క్షణం చిత్రంగా మనసులో నుండి మరణ భయం మాయమైంది. ఏదో సాధించాలని ఆవేశపడిన తను ఇలా దిక్కుమాలిన చావు చావబోతున్నందుకు బాధ కలగలేదు.
ఈ దేశంలో చక్రవర్తి వంటి అండర్వరల్డ్ కింగుల చేతుల్లో పావుల్లా మారిన అధికార యంత్రాంగం మీద అసహ్యమూ ఏర్పడలేదు. కేవలం ఒక నిర్లిప్తత. తనలాంటి వాళ్ల కథలకి ముగింపు ఇంతకన్నా ఏముంటుంది అన్న తాత్వికమైన నిరాసక్తత. గూండాలు చాలా తాపీగా, ఎయిల్యూషన్ లేకుండా పట్టాల మలుపుకేసి దృష్టిని సారించి చూస్తున్నారు. వారి గూండా జీవితంలో ఇది చాలా చిన్న ఆపరేషన్. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రత్యేకత లేని అతి చిన్న సంఘటనగా వారు దీన్ని రోజులోనే మర్చిపోతారు. ఆ ఆలోచనతోనే వారు ట్రాక్కి ఎడంగా ఉన్న రోడ్డు మీద దూరం నుండి దూసుకొచ్చి ఆగిన కారుని గమనించలేదు. ఆ కారు ఆగడం బ్రహ్మజముడు పొదల పక్కన ఉన్న ఇద్దరు గూండాలు గమనించారు. అలర్ట్ అయ్యి పరీక్షగా ఆ కారును చూడడానికి ప్రయత్నించేసరికి కారు విండోలో నుండి నిశ్శబ్దంగా 2 బుల్లెట్లు దూసుకొచ్చాయి. ఎక్స్పర్ట్ షూటర్ టార్గెట్ను ఎయిమ్ చేసి ఫైర్ చేసినట్టు 2 బుల్లెట్లు ఇద్దరిని తాకాయి. ఇద్దరూ తెగనరికిన అరటిబోదెల్లా నేలకూలిపోయారు. కారు డోరు తెరుచుకుంది. చప్పున కిందకి దిగాడు 30 సంవత్సరాల యువకుడు. బాబా, పట్టాల మీద ఎవరో ఉన్నట్టున్నారు, చీకట్లోకి పరీక్షగా చూస్తూ అన్నాడతను. అప్పుడు దిగాడు బ్యాక్ సీట్లో నుంచి మరో వ్యక్తి. 55 సంవత్సరాల వయసు. అతను సూటిగా ట్రాక్ కేసి చూసి, గెడ్దెం పాండు, గెడ్దెం హుంకరించినట్లన్నాడు. అప్పుడు వినపడింది గుండెలు అవిసిపోయేలా డీజిల్ ఇంజన్ కోత దూరం నుండి. టైం లేదు, హరియప్. ఆ వయసులో కూడా లేడిపిల్లల ట్రాక్ కేసి పరిగెత్తాడా వృద్ధుడు. అతని అనుచరుడు పాండు అతని వెనకే ఒక బాణంలా దూసుకుపోయాడు. దగ్గరవుతున్న ట్రైన్ శబ్దం వినడానికి చెవులు రెక్కించిన గూండాలు ఆ ఇద్దరిని గమనించలేదు. గమనించేలోగా పాండు విరుచుకుపడ్డాడు ఇద్దరి మీద. వృద్ధుడు వారిని పట్టించుకోలేదు. సూటిగా పట్టాల మీదకి దూసుకుపోయాడు. గూండాలు తెప్పరిల్లేలోగా పాండు పిడికిళ్ళు గూండాల మొహాలను తాకాయి. అంత బలమైన దెబ్బ జీవితంలో రుచి చూడలేదు ఇద్దరిలో ఏ ఒక్కడు. కింద పడ్డవాళ్లు లేవకముందే పాండు చేతిలో ప్రత్యక్షమైంది సన్నటి గొలుసు. అదిరిపడ్డ గూండాలు ఆత్మరక్షణకు పాల్పడే లోపలే వికృతంగా శబ్దం చేస్తూ కదిలిందా గొలుసు. వృద్ధుడు 4 అంగల్లో పట్టాల మీదకెక్కాడు. కార్తీక్ ఒక రకమైన కోమాలో పట్టాల మీద బంధించబడి ఉండడం చూడగానే మెరుపులా కదిలాడతను. పట్టాల మీద వికృతమైన ధ్వని. నిమిష నిమిషానికి చేరువవుతున్న ఎక్స్ప్రెస్ పట్టాలను అదరగొడుతుంది. వృద్ధుడు ముందుకు వంగాడు. అతని చేతులు వేగంగా నైలాన్ తాళ్ల ముక్కల కోసం వెదికాయి. వ్యవధి లేదు. వృద్ధుడు తాటి వరుసను అందుకుని పిడికిలి బిగించాడు. అతని శరీరంలో రక్తమంతా మొహంలో గూడు కట్టుకున్నట్లు ఎర్రగా అయిపోయింది అతని మొహం. ఫట్మంటూ తెగిపోయాయి నైలాన్ తాడు వరుసలు. చీకట్లో ఒక్కసారి సూర్యోదయం జరిగినట్లు కాంతిపుంజం దూసుకొచ్చింది. అప్పుడే మలుపు తిరిగిన ట్రైన్ హెడ్లైట్ కాంతి వరదలా ముంచెత్తింది. కార్తీక్ కలచెదిరిపోయిన వాడిలా చప్పున కళ్ళు తెరిచాడు. వృద్ధుడు అతని కాళ్ల బంధనాలను కూడా తెంపేశాడు. కార్తీక్ని అమాంతం కౌగలించుకుని ట్రాక్ మీద నుంచి కిందకి దొర్లిపోయాడా వృద్ధుడు. రాళ్ల మీదుగా వారు దొర్లుతూ ఉండగానే చెవులు బద్దలైపోయే శబ్దాలు చేస్తూ ట్రైన్ వారిని దాటి ముందుకు దూసుకుపోయింది. వాలులోకి ఇంకా దొర్లుతూనే ఉన్నారు వృద్ధుడు, పసివాడిలా అతని బాహువుల మధ్య ఇమిడిపోయిన కార్తీక్. ఏటవాలు ప్రాంతం నుండి సమతలమైన ప్రదేశంలోకి వచ్చి ఆగగానే చప్పున లేచి కూర్చుని కార్తీక్ని ఒడిలోకి తీసుకున్నాడా వృద్ధుడు. అప్పటికే అతను స్పృహ తప్పాడు. వృద్ధుడు పాండు కోసం చూశాడు. గోండాలు ఇద్దరి గొంతులకి గొలుసులు బిగించి నేలకేసి అదుముతున్నాడు పాండు. వారు గిలగిల్లాడుతున్నారు. నిమిషం తరువాత వారి కదలికలు ఆగిపోయాయి. నిర్జీవమైన వారి శరీరాలను నేల మీద వదిలి వృద్ధుడికేసి పరిగెత్తుకొచ్చాడు పాండు. బాబా, మీకేం కాలేదు కదా? భక్తి ఆత్రం కలగలిసిన కంఠంతో అడిగాడతను. ఏమీ కాలేదు. ఈ పిల్లాన్ని కారులోకి చేర్చు పాండు. షాక్ వల్ల తెలివి తప్పాడు. కార్తీక్ని బొమ్మలా ఎత్తి పాండుకి అందించాడా వృద్ధుడు. పాండు కార్తీక్ని భద్రంగా భుజం మీద వేసుకున్నాడు. ఇద్దరూ వడివడిగా కారుకేసి నడిచారు. బ్యాక్ సీట్లో కార్తీక్ని జాగ్రత్తగా వాల్చిన తర్వాత కారెక్కారిద్దరు. వచ్చినంత నిశ్శబ్దంగా కారు కదిలి ముందుకు సాగిపోయింది. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అక్కడక్కడ చిన్న ప్లాస్టర్లు బ్యాండేజ్లు ఉన్నాయి. మెల్లగా లేచి బెడ్ మీద కూర్చున్నాడు కార్తీక్. తల దిమ్ముగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్క క్షణం అలాగే కూర్చున్న తర్వాత గదంతా పరిశీలనగా చూశాడతను. చాలా ఖరీదైన బిల్డింగ్లో బెడ్రూమ్లా ఉందా గది. నీలం రంగు గోడలు, అక్కడక్కడ ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల పెయింటింగ్సు, ఒకవైపు డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబు, డబుల్ కాట్ మీద మెత్తటి ఫోమ్ బెడ్డు, పక్కనే ఫ్లాస్కు, దాని పక్కగా మంచినీటి జగ్గు. తలుపు దగ్గర చప్పుడైంది.
అతడి చూపులు చురుగ్గా అటు తిరిగాయి. తలుపు తెరుచుకుంది. ద్వారం దగ్గర అందమైన యువతి ఒక ఆమె ప్రత్యక్షమైంది. కార్తీక్ ఒక క్షణం ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆమెకు 20-22 సంవత్సరాలకు మించి వయసుండదు. తెల్లని సిల్కు చీరలు ఆమె ప్రశాంతతకు ప్రతీకలా ఉంది. లలిత కోమల పల్లవమైన లేమావి చివురు నడకలు నేర్చినట్లుంది. ఆమె చిరునవ్వు దిగంతాలను కలిపివేసే ఆనంద సంకేతంలా అనిపిస్తోంది. మెలకు వచ్చిందా? మృదువుగా అడిగిందామె. అప్రయత్నంగా తల ఊపాడు కార్తీక్. దాహం వేస్తుందా? దానికి అతని తల ఊగింది. ఆమె టీపై మీద వాటర్ జగ్లోని నీరు గ్లాసులో పోసి అతనికి అందించింది. కార్తీక్ గ్లాస్ అందుకుని గటగటా నీరు తాగాడు. మరేం భయం లేదు, హాయిగా పడుకోండి. గ్లాసు టీపై మీద పెడుతూ ఉండగా ధ్వనించిన గాజుల రవళి మధ్య సున్నితంగా అందామె. చప్పున ఈ లోకంలోకి వచ్చాడతను. నేనెక్కడున్నాను? మీరెవరు? అనుమానంగా అడిగాడు. మీకు ఏ విధమైన హాని కలగని చోట మీరున్నారు. నేను మీ మంచి చెడులు చూడడానికి నియోగించబడిన దాన్ని. ఇక ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా నిద్రపోండి. తడబడ్డాడు కార్తీక్. ఆమె కంఠంలో లాలిత్యంతో పాటు కాఠిన్యం లేని ఆజ్ఞాపించే శక్తి ఉంది అని అర్థమైంది అతనికి. మరో ప్రశ్న వేయలేకపోయాడు. మౌనంగా బెడ్ మీద వాలిపోయాడు. ఆమె అతని కాళ్ల దగ్గర రగ్గుని గుండెల దాకా లాగి సవరించింది. కళ్ళు మూసుకోండి. అతను కళ్ళు మూసుకున్నాడు. నుదుటి మీద చల్లటి అరచేతి స్పర్శ. అంతవరకు అనుభవించిన అనేక బాధలకి ఓదార్పు ఇస్తున్నట్టు ఆ స్పర్శ నుదుటి నుంచి హృదయంలోకి పాకి ఒళ్లంతా ఆక్రమించుకుంది. అతనికి తెలియకుండానే అతని కనుల మీదకి మంచులా ముంచుకొచ్చింది నిద్ర. అతనికి మళ్లీ మెలకువ వచ్చేసరికి కిటికీలో నుండి లేత సూర్యకాంతి గదిలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడి నుండో సన్నని వీణానాదం తేలితేలి వినపడుతోంది లీలగా. బెడ్ మీద నుండి లేవబుద్ధి కాలేదు అతనికి. కళ్ళు మూసుకుని వింటూ పడుకున్నాడు. ఎందుకో తెలియదు, మనసులో అలజడి సద్దుమణిగి ఏదో ప్రశాంతత ఆవరించినట్లు అనిపించసాగింది. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. ద్వారం దగ్గర చెప్పుడవడంతో కనులు తెరిచాడు కార్తీక్. హలో, గుడ్ మార్నింగ్, చిరునవ్వుతో ఆమె. అర్ధరాత్రి పీడకలలో తను వెర్రికేక పెట్టడం, ఆమె రావడం గుర్తుకొచ్చి చప్పున లేచి కూర్చున్నాడతను. మొహం కడుక్కున్నారా? లోపలికొస్తూ అడిగిందామె. లేదు, మొహమాటంగా అన్నాడతను. లేవండి, ముందు మొహం కడుక్కోండి, బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. అదిగో అదే బాత్రూమ్. ఒక క్షణం మిస్. వెళ్ళిపోతున్న ఆమెను పిలిచాడు. ద్వారం వరకు వెళ్ళిన ఆమె వెనక్కి తిరిగి, ఏమిటి? మీరెవరు? నన్నెక్కడికి తీసుకొచ్చారు? అడిగాడు. నా పేరు కిన్నెర. ప్రాణాపాయ స్థితిలో మీరుండగా బాబా రక్షించి ఇక్కడికి తీసుకొచ్చారు. బాబా? బాబా అంటే? అతనికి ఒక అపూర్వమైన దృశ్యం కళ్ల ముందు మెదిలింది. ఒక వృద్ధుడు మెరుపులా పట్టాల మీదకి దూసుకొచ్చి రైలు చక్రాల కిందకు వెళ్లబోయే తనను రక్షించడం. మీ ప్రశ్నలన్నింటికీ తాపీగా సమాధానం చెబుతాను. ముందు కాలకృత్యాలు కానివ్వండి, నవ్వుతూ వెళ్ళిపోయింది కిన్నెర. కార్తీక్ బాత్రూంలోకి వెళ్ళాడు. ఖరీదైన టైల్స్ పరచబడి పరిశుభ్రంగా ఉంది బాత్రూం. హుక్స్కి సరికొత్త టవల్స్ వేళ్లాడుతున్నాయి. తన కోసమే అన్నట్టు కొత్త టూత్ బ్రష్, పేస్టు కనిపించాయి. మొహం కడుక్కుని అద్దంలోకి చూసుకున్నాడు కార్తీక్. అది తన ప్రతిబింబం అంటే నమ్మబుద్ధి కాలేదు. బరువుగా నెట్టూర్చి టవల్ భుజం మీద వేసుకుని బెడ్రూంలోకి వచ్చాడు కార్తీక్. ఈసరికి కాకులకి కుక్కలకి ఆహారంగా మారుంటే? తనని రక్షించిన బాబా ఎవరు? తనను ఎందుకు రక్షించాడు? తను ఎక్కడికి తీసుకుని రాబడ్డాడు? ఆలోచనలు మనసులో చెలరేగుతూ ఉండగా కిటికీ దగ్గరకు వచ్చి బయటికి చూశాడు కార్తీక్. చెట్లు చేమలతో నిండి ఉన్న ఆవరణ కనబడింది. క్రమశిక్షణతో పెంచబడినట్టున్న అతి పెద్ద తోటలో ఉన్న భవనంలో తాను ఉన్నట్టు గ్రహించాడు కార్తీక్. 30 సంవత్సరాల యువకుడు చెట్లకి పైపుతో నీరు పెడుతూ కనిపించాడు. కార్తీక్ తదేక దీక్షతో ఆ యువకుడిని చూడసాగాడు. ఇంచుమించు తన వయసే ఉంటుంది అతనికి. కేవలం నిక్కరు బనియను మాత్రమే వేసుకుని ఉన్నాడు. రోజు ఎక్సర్సైజ్ చేసేవాడిలా అతని శరీరం బలిష్టంగా ఉంది. ప్లాస్టిక్ పైపుతో ప్రతి చెట్టుకి నీరు పెడుతున్న ఆ యువకుడు ఏదో అనుమానం వచ్చినట్టు తలెత్తి చూశాడు. కిటికీ దగ్గర కార్తీక్ కనబడగానే అతని పెదాల మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది. చెయ్యెత్తి ఊపాడతను. ఏమిటి చూస్తున్నారు? కిన్నెర కంఠం వినబడగానే చప్పున వెనక్కి తిరిగాడు కార్తీక్. చేతిలో ట్రేతో నిశ్శబ్దంగా గదిలోకొచ్చి టీపై మీద ట్రే పెడుతుంది కిన్నెర. బలవంతంగా నవ్వి ఏమీ లేదు అంటూ ఆమె దగ్గరకొచ్చాడు.
కిన్నెర ట్రేలోని బ్రెడ్ ముక్కలు జాము వేసి అతనికి అందించింది. ఆమె వెళ్ళిపోయే ముందు అడిగాడు కార్తీక్, నా ప్రశ్నలకు సమాధానాలు చెబుతానన్నారు అని. కిన్నెర ఆగి, స్నానం చేసి దుస్తులు మార్చుకుని సిద్ధంగా ఉండండి, బాబా మిమ్మల్ని కలుసుకుంటానన్నారు చెప్పేసి వెళ్ళిపోయింది. తిరిగి కిన్నెర వచ్చేసరికి స్నానం ముగించి వార్డ్రోబ్లో తనకు సరిగ్గా సరిపోయేటట్టు ఉన్న దుస్తులు వేసుకుని రెడీగా ఉన్నాడు కార్తీక్. ఆమె అతన్ని యగాదిగా చూసి, ఇప్పుడు కాస్త తేటగా ఉన్నారు, పదండి అని వెనక్కి తిరిగింది. కుతూహలం మనసుని తొందర పెడుతూ ఉండగా ఆమెను అనుసరించాడు కార్తీక్. ఆ గది దాటి కారిడార్లోకి వచ్చారిద్దరు. ఆ భవనం అంతా నిశ్శబ్దంగా ఉంది. మెట్ల మీదుగా కిందకి తీసుకొచ్చింది అతన్ని కిన్నెర. కింద హాలులో కూడా ఎవ్వరూ కనిపించలేదు. అతన్ని తోటలోకి తీసుకువెళ్ళిందామె. రకరకాల పూల మొక్కలు ఉదయపు నీరెండలో చిత్రంగా తలలూపుతున్నాయి. నారింజ, దానిమ్మ చెట్లు కాపుకొచ్చి బరువుగా కనబడుతున్నాయి. భవనం ఉన్న స్థలానికి 10 రెట్లు ఉంది దాని చుట్టూ ఆవరణ. చెట్ల మధ్య సన్నటి బాటలు ఎర్ర కంకరతో వెయ్యబడి ఉన్నాయి. చెట్లకి నీరు పెడుతూ కనబడిన యువకుడి కోసం గాలించాయి కార్తీక్ కళ్ళు. కాని అతను కనబడలేదు. సన్నని బాట మీద అతన్ని తీసుకువెళ్లసాగింది కిన్నెర. పండ్ల వృక్షాలే కాక రావి, మద్ది వంటి పెద్ద వటవృక్షాలు కూడా కనిపించాయి. కాస్త దూరం వెళ్ళగానే కనపడింది చిన్న అవుట్ హౌస్ వంటిది. చిత్రంగా చూశాడు కార్తీక్. అంత పెద్ద భవనం ఉంచుకుని అవుట్ హౌస్లో బాబా ఎందుకుంటున్నాడో అర్థం కాలేదు. కిన్నెర అవుట్ హౌస్ని సమీపించగానే గబగబా లోపలికి నడిచింది. కార్తీక్ ఆమెను అనుసరించాడు. చాలా సాదాగా మధ్యతరగతి ఇంటిలా ఉందా అవుట్ హౌస్. కిన్నెర ఒక గది ముందుకు వెళ్ళి ఆగమన్నట్టు కార్తీక్కి సైగ చేసింది. కార్తీక్ ఆగాడు. బాబా, తలుపుని మృదువుగా తట్టింది కిన్నెర. కార్తీక్ వచ్చాడు. లోపలికి తీసుకురా, గంభీరమైన కంఠం వినబడింది. ఆమె తలుపును ముందుకు తోసి రమ్మన్నట్టు కార్తీక్కి సైగ చేసి లోపలికి నడిచింది. కించిత్ ఆశ్చర్యంతో తను లోపలికి నడిచాడు కార్తీక్. చిన్న గది, పొందికగా పరిశుభ్రంగా ఉంది. నేల మీద పరచబడిన తొంగచాప మీద కూర్చుని ఉన్నాడు ఆ వృద్ధుడు. అప్రయత్నంగా ఆయనకు చేతులు జోడించాడు కార్తీక్. చిన్నగా తల ఊపి కూర్చో అన్నాడాయన. కార్తీక్ ఆయన ముందు కూర్చున్నాడు. ఇక నువ్వు వెళ్ళు కిన్నెర, నీ పనులు చూసుకో, మేఘ గంభీర స్వరంతో ఆమెను ఆదేశించాడు. కిన్నెర తల ఊపి వెనక్కి తిరిగి గదిలో నుంచి వెళ్ళిపోయింది. వెళుతూ తలుపు దగ్గరకు లాగి మరీ వెళ్ళింది. కార్తీక్ ఆ వృద్ధుణ్ణే పరీక్షగా చూడసాగాడు. అర్ధరాత్రి రైలు హెడ్లైటు కాంతిలో చూసిన రూపమే అది. 55 ఏళ్ల వయసుంది ఆయనకి. కాని వృద్ధాప్యాన్ని శరీరం జయించినట్లు పటుత్వాన్ని ఏమాత్రం కోల్పోలేదాయన. తల బాగా నెరిసిన, మొహంలో ముడతలు లేవు. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. నుదుటి మీద గీతలు అనుభవాన్ని సూచిస్తుంటే నడుము ఏమాత్రమూ వంగకుండా నిటారుగా కూర్చున్న భంగిమ ప్రపంచాన్ని జయించిన ఋషిత్వాన్ని గుర్తుకు తెస్తుంది. నీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడాయన. బాగానే ఉంది. సమయానికి నా ప్రాణం పోకుండా రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు అన్నాడు కార్తీక్. ఆయన చూపులు తనను ఆపాదమస్తకం అదోలా తడమడం ఇబ్బందిగా గమనిస్తూ, ఇక్కడ నీకు ఏ విధమైన ఇబ్బంది లేదు కదా, నీ ఏర్పాట్లు చూడమని కిన్నెరను నియమించాను. నాకు ఏ విధమైన అసౌకర్యమూ లేదు. కానీ ఏమిటి? గుబురుగా ఉన్న కనుబొమ్మలు ముడిచి అడిగాడాయన. నాకు సమాధానం కావాలి. నీ ప్రశ్నలేమిటి? మీరెవరు? నన్నెందుకు చావు నుండి కాపాడారు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? సూటిగా చూస్తూ నిదానంగా అడిగాడు కార్తీక్. పల్చని చిరునవ్వు ఆ వృద్ధుడి పెదాల మీద మెరిసింది. ఈ ప్రశ్నలు నిన్ను అమితంగా బాధిస్తున్నట్టున్నాయి. వీటి సమాధానాలు ప్రత్యేకమైనవేమీ కాదు. నా పేరు శంకర్ బాబా. ఒక ముఖ్యమైన పని మీద వెళుతూ ఉండగా కొంతమంది నిన్ను బలవంతంగా చంపడానికి ప్రయత్నించడం చూసి మానవతా దృక్పథంతో రక్షించి నా వెంట బొంబాయి తీసుకొచ్చాను. నేను బొంబాయిలో ఉన్నానా? తెల్లబోయాడు కార్తీక్. అవును. నిన్ను చూస్తే బాగా కష్టాల్లో ఇరుక్కున్న వాడిలా కనిపించావు. అందుకే కొంతకాలం ఇలా ఈ మారుమూల విశ్రాంతి తీసుకున్న తరువాత నీ దారిన నిన్ను పంపేయొచ్చని నా వెంట తీసుకొచ్చాను. నా పేరు మీకెలా తెలుసు? చురుగ్గా అడిగాడు కార్తీక్. శంకర్ బాబా తొంగచాప కింద నుంచి నల్లటి పరుసు తీసి అతని ముందుకు తోశాడు. దీని ద్వారా తెలుసుకున్నాను అన్నాడు చిన్నగా. కార్తీక్ తల విదిలించాడు. మీ మాటలు నేను నమ్మను. మీరు ప్రాణాలకు తెగించి నన్ను రక్షించడం నాకు ఇంకా గుర్తుంది. కేవలం పరోపకారం కోసం అంత సాహసం ఎవరైనా చేయగలరంటే అది నిజం కాదు. శంకర్ బాబా పెదాల మీద నవ్వు మాయమైంది.
సూటిగా చూశాడాయన. నీ వయసులో ఉన్న యువతరానికి ఉన్న అతి పెద్ద లోపం ఏమిటో తెలుసా? కటువుగా ఉంది ఆయన కంఠం. విచక్షణ జ్ఞానం కావలసినంతగా లేకపోవడం. ఆగాడాయన. జీవితంలో నీకున్న అనుభవాలు చాలా తక్కువ. ఆ అనుభవాలతోనే లోకాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఆ అనుభవాలతో మంచి మనుషులు ఎదురైతే ప్రపంచమంతా అటువంటి వారితోనే నిండి ఉంటుంది అని అనుకుంటావు. లేక దుర్మార్గులు ఎదురైతే దేశమంతా అలాగే ఉంటుందని భావిస్తావు. కానీ మంచి చెడు దేశంలో సమానంగా ఉన్నాయని, ప్రతి మనిషిలో నీకు కనబడే మంచి వెనుక కనబడని చెడు, కనబడే దుర్మార్గం చాటున కనలేని మంచి ఉండొచ్చునని గ్రహించలేవు. కార్తీక్ మోహన్ చప్పున ఎర్రబారింది. మిస్టర్ శంకర్ బాబా, మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నన్ను రక్షించటం వెనుక మరో మోటివ్ తప్పకుండా ఉందని మాత్రం అనుమానించకుండా ఉండలేను. ఉంది. కార్తీక్ మాట్లాడక ముందే ఠక్కున అన్నాడు శంకర్ బాబా. నిన్ను రక్షించడానికి కారణం ఉంది, కానీ అదేమిటో నీకు చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడ ఉండక తప్పదు. ఆ తర్వాత నీ ఇష్టం. నన్ను ఇలా బంధించే అధికారం మీకు లేదు, ఉక్రోషంగా అరిచాడు కార్తీక్. చిత్రంగా మెరిశాయి శంకర్ బాబా కళ్ళు. నీ మాటలు నేను పట్టించుకోదలుచుకోలేదు. నువ్వు అవునన్నా కాదన్నా కొద్ది రోజులు ఇక్కడ ఉండక తప్పదు. కటువుగా అని విఠల్ పిలిచాడు. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్టు తలుపు తెరుచుకుని లోపలికొచ్చాడు ఒక యువకుడు. ఉదయం మొక్కలకి నీళ్లు పెడుతూ కనిపించింది ఆ యువకుడే అని చూడగానే గ్రహించాడు కార్తీక్. శంకర్ బాబా కార్తీక్ కేసి చూశాడు. వెళ్ళు, నీకిక్కడ కాలక్షేపానికి లోటుండదు. అంతా మర్చిపోయి హాయిగా కాలం గడుపు అన్నాడు. అసంభవం. చిరుతపులిలా లేచాడు కార్తీక్. నా చెల్లెల్ని బావగారిని దారుణంగా హత్య చేసి దజ్జాగా తిరుగుతున్నాడు ఒక రాక్షసుడు. వాడి ప్రాణం తీయడం నా లక్ష్యం. నా లక్ష్యాన్ని విడిచి నేను ప్రశాంతంగా ఉండలేను ఆవేశంగా అన్నాడు. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి నీ శక్తి చాలదు ప్రశాంతంగా అన్నాడు శంకర్ బాబా. పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోవద్దు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ బాబా, నన్ను రక్షించినంత మాత్రాన నాపై సర్వాధికారాలు నీకు వచ్చేసినట్టు ప్రవర్తించొద్దు. నేను ఇక్కడ ఉండను. సామంతును చంపే ప్రయత్నంలో నేను చచ్చినా అదో తృప్తి నాకు. నన్ను మీరెవ్వరూ ఆపలేరు. విఠల్, అతన్ని తీసుకువెళ్ళు. అలాగే బాబా అంటూ విఠల్ కార్తీక్ని బలవంతంగా బయటికి లాక్కుపోయాడు. తోట వరకు లాక్కొచ్చి వదిలేశాడు కార్తీక్ని విఠల్. అతని కేసు కోపంగా చూడబోయాడు కార్తీక్. కానీ విఠల్ ఆత్మీయమైన చిరునవ్వు అతడి కోపాన్ని మాయం చేసింది. సారీ, నిన్ను బలవంతంగా లాక్కొచ్చాను, కానీ బాబాకి కోపం తెప్పించడం మంచిది కాదు. ఎవరి బాబా? విఠల్ కేసి చూసి అడిగాడు కార్తీక్. శంకర్ బాబా ఎవరో నీకు తెలీదా? తెల్లబోయాడు విఠల్. నిజంగా తెలీదు ఒప్పుకున్నాడు కార్తీక్. క్షణం తటపటాయించి, బాంబేలో శంకర్ బాబా గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ముఖ్యంగా పేదవాళ్ళు. నాది బాంబే కాదు. నాకు తెలుసు. ఒక బాంబేలోనే కాదు, దేశంలో చాలామందికి శంకర్ బాబా గురించి తెలుసు. నాకు తెలీదు మొండిగా అన్నాడు. ఎవరతను? నా నోటి వెంట వినడం కంటే అతి త్వరలో నీ అంతటి నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుంది క్లుప్తంగా అన్నాడు విఠల్. వాదించబోయి ఆగిపోయాడు కార్తీక్. ఈ విఠల్ కూడా శంకర్ బాబా లాగే ప్రశ్నలు దాటవేసే రకంలా కనిపించాడు. అయినా తను ఒకరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తానే తెలుసుకోగలడు బాబా ఎవరు. అతని ఆలోచనలు పూర్తి కాకముందే అక్కడికొచ్చారు మరో 4 యువకులు. అందరూ ఇంచుమించు 25 ఏళ్లలోపు వయసున్నవారే. హలో విఠల్. నలుగురు అతన్ని పలకరించారు. చూపులు మాత్రం కార్తీక్ మీదే ఉన్నాయి. హలో బ్రదర్స్, చిరునవ్వుతో అని మీట్ అవర్ న్యూ బ్రదర్ కార్తీక్ పరిచయం చేశాడు. హలో, నా పేరు లఖన్. కాస్త పొట్టిగా ఉన్న యువకుడు చెయ్యి చాచాడు. అప్రయత్నంగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు కార్తీక్. భయ్యా, నా పేరు నందగోపాల్. అందరూ నందు అని పిలుస్తారు. మా గ్రూప్లోకి వెల్కమ్. సన్నగా పొడుగ్గా ఉన్న మరో యువకుడు చెయ్యి చాపాడు. మిగిలిన ఇద్దరూ కూడా తమ పేర్లు చెప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చారు. పాండు జిమ్నాషియంలో ఎదురు చూస్తూ ఉంటాడు, పదండి అన్నాడు విఠల్. అందరూ బయలుదేరారు. చెట్ల మధ్యన అక్కడక్కడ షెడ్లు ఉండడం గమనించాడు కార్తీక్. వాటిలో ఒక పెద్ద షెడ్ దగ్గరికి పోయారు వాళ్ళు. కార్తీక్ కుతూహలం సంఘటనకి పెరిగిపోతుంది. పొడుగాటి ఆ షెడ్డు లోపలికి వెళ్ళగానే అదో వ్యాయామశాల అని అర్థమైంది. అది కాదు అతన్ని ఆకర్షించింది. ఆ వ్యాయామశాల మధ్యన జంబుఖానా మీద పద్మాసనంలో కూర్చుని ఉన్న ఒక యువకుడు. 30 సంవత్సరాలకు మించి ఉండదు అతని వయసు. శరీరం మీద నిక్కర్ తప్ప మరేమీ లేదు. చామన ఛాయలో ఉన్న అతని శరీరం నూనె రాసినట్టు నిగనిగా మెరుస్తుంది.
యోగాసనంలో అతను ఎంతగా నిమగ్నమై ఉన్నాడంటే వారి రాకను కూడా అతను గమనించలేదు. విఠల్ బృందం వినయంగా అతని ముందుకు వెళ్లి నిలబడ్డారు. కార్తీక్ నిర్లక్ష్యంగా పాకెట్స్లో చేతులు దూర్చి ఆ వ్యాయామశాలను పరీక్షగా చూడసాగాడు. అన్ని రకాల వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడానికి వీలైన పరికరాలు ఏర్పాట్లతో నిండి ఉంది ఆ వ్యాయామశాల. బాక్సింగ్ ఎరీనాను దీక్షగా చూస్తూ ఉండగా పాండు కళ్ళు తెరిచాడు. అతని చూపులు విఠల్ గుంపుకి దూరంగా ఒంటరిగా నిలబడిన కార్తీక్ మీదకి పోయి ఆగాయి. గుడ్ మార్నింగ్ భయ్యా, అందరూ ఒకేసారి అన్నారు. అప్పుడు చూశాడు కార్తీక్. పాండు నొసలు ముడిచి తన కేసి తీవ్రంగా చూడడం పట్టించుకోలేదు. భయ్యా, కార్తీక్ తడబడుతూ పరిచయం చేయబోయాడు విఠల్. తెలుసు, మీరు మీ పనులు ప్రారంభించండి, కటువుగా అని లేచి నిలబడ్డాడు పాండు. అందరూ పిల్లుల్లా పక్కకి తప్పుకున్నారు. పాండు కార్తీక్ కేసి నడిచాడు. కార్తీక్ పాండుని నిర్లక్ష్యంగా చూశాడు. నా పేరు పాండు, కటువుగా అన్నాడు పాండు. బాబా నిన్ను రెస్ట్ హౌస్కి తీసుకుని రమ్మన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసహనం ప్రతిధ్వనించింది పాండు కంఠంలో. నేనిక్కడికి రాలేదు. కోపం నశాలానికి అంటగా సర్రున అన్నాడు కార్తీక్. మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు వచ్చినా మేం తీసుకొచ్చినా ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా ఆదేశాలు పాటించక తప్పదు. నువ్వు అతిథివి, విద్యార్థివి కాదు. పద, నీ రూమ్ దగ్గర దిగబెడతాను, శాంతంగా అన్నాడు పాండు. మిస్టర్ పాండు, నేను మీ చేతిలో కీలుబొమ్మని కాదు. నా ఇష్టం వచ్చిన పని చేయడానికి, నా ఇష్టం వచ్చినట్టు ఉండడానికి నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నువ్వెవరు నేను ఏం చేయాలో చెప్పడానికి? తీవ్రంగా అన్నాడు కార్తీక్. రక్తం చివ్వున పాండు మోహంలోకి ఎగజిమ్మినట్లు ఎర్రబడింది అతని వదనం. ఏదో అనబోయాడు. ద్వారం దగ్గర చెప్పుడవడంతో తల తిప్పాడు. కిన్నెర నిలబడి ఉందక్కడ. బాబా పిలుస్తున్నారు, పాండు కేసి చూస్తూ చెప్పిందామె. పాండు కోపాన్ని దిగమింగుతున్నట్లు తల ఊపి, నీ గేష్ని లోపలికి తీసుకుపో, ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వకు, హుంకరించినట్లు అని కమ్మి మీద టర్కీ టవల్ అందుకుని భుజాల మీద కప్పుకుంటూ పెద్ద పెద్ద అంగలతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిన్నెర లోపలికొచ్చింది. పద కార్తీక్, అంది మృదువుగా. రాను అనాలని అనుకుంటూ అనలేక తల తిప్పి విఠల్ బృందం కేసి చూశాడు కార్తీక్. పాండు ఉన్నంతసేపు బిజీగా ఎక్సర్సైజులు చేస్తున్న వారందరూ చిరునవ్వులతో చేతులు ఊపారు. సీయూ ఫ్రెండ్స్, తను చెయ్యి ఊపి కిన్నెర వెంట బయలుదేరాడు కార్తీక్. వ్యాయామశాల దాటి బిల్డింగ్ వైపు నడుస్తూ ఉండగా అంది కిన్నెర. పాండుకి కోపం రప్పించొద్దు కార్తీక్. కార్తీక్ ఆగాడు. కిన్నెర, నాకిదంతా అయోమయంగా ఉంది. బాబా ఎవరు? పాండు ఎవరు? మీరంతా ఎవరు? నా మీద అధికారం ఉన్నట్టు ఎందుకు నన్ను ఇలా శాసిస్తున్నారు? కార్తీక్, బాబా చేరదీసిన అనాథలం మేమంతా. బాబా ఆశ్రమంలో బ్రతుకుతున్నాం. జీవితంలో దగాపడ్డ మాలాంటి అభాగ్యుల్ని చేరదీసి చక్కదిద్దే మహనీయుడు బాబా. క్రమశిక్షణ బాబాకి ఆరో ప్రాణం. పాండు బాబా వారసుడు. బాబా తరువాత అతనే మా నాయకుడు. వారిద్దరి ఆజ్ఞల్ని జవదాటే అధికారం మాకు లేదు. బాబా ఏం చేస్తూ ఉంటాడు? తిరిగి నడక ప్రారంభించి అడిగాడు కార్తీక్. పేదరికంలో మగ్గుతూ సంఘంలో అనేక విధాలుగా అణగదొక్కబడుతున్న పీడిత జనాన్ని ఆదుకుంటాడు. వారికో దారి చూపెడుతూ ఉంటాడు. బాబా అనేక కార్మిక సంఘాలకు నాయకుడు. బాంబేలోని ఎన్నో మురికివాడలకు ప్రతినిధి. బాబా అండవల్లే ఈరోజు బాంబేలో నిరుపేదలు కూడా ధైర్యంగా తమ జీవనం కొనసాగిస్తున్నారు. కార్తీక్కి అంతా అయోమయంగా అనిపించింది. అతని ఊహలు గ్రహించినట్లు, బాబా గురించి నేను చెప్పేది నీకు చిత్రంగా ఉండొచ్చు కార్తీక్, కానీ కొంతకాలం నువ్వు ఇక్కడే ఉంటే బాబా గురించి నువ్వే తెలుసుకుంటావు, అంది మృదువుగా. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు కిన్నెరా, నేను ఇక్కడ ఉండబోవడం లేదు, మనసులోనే అనుకున్నాడతను. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.